అంత బాగా మాట్లాడి. రమ్య కళ్యాణం ఇది నా ఒక్కడి మూవీ కదండి, మొత్తం ఇది ఒక ఫ్యామిలీ లాంటి మూవీ. ఐ కుడ్ సే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాంటి ఫ్యామిలీ లాంటి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఈ కైట్స్ టీం అంతా వీళ్ళంతా చాలా హెల్ప్ చేస్తే ఒక నమ్మకంతో ఈ స్టోరీ ఇచ్చారు. స్టోరీ చెప్తే వాళ్ళకి నచ్చి డెఫినెట్ చేద్దామని చెప్పి ఫుల్ సపోర్ట్ తోటి ది బిలీవ్డ్ ఇన్ మీ, ఆ నమ్మకంతో చేయగలిగాను. అలాగే ఆ నమ్మకంతో ఇంకో ఫ్యామిలీ జాయిన్ అయ్యారు మన యాక్టర్స్. వీళ్ళు ఇంత బాగా నమ్మి ఈ స్టోరీ అంతా వాళ్ళు కూడా ఫుల్ లైఫ్ ఇచ్చి మొత్తం అంతా సెట్ మీద కూడా దేనింతో క్యారెక్టర్స్ మొత్తం వాళ్ళని అసలు చూస్తే క్యారెక్టర్సే కనిపిస్తారు, మీరు అసలు కనిపించరు. ఇప్పుడే కొంచెం యాక్టర్గా కనిపిస్తారు కానీ సినిమాలో అయితే యాక్టర్గా చూడలేదు, ఎప్పుడు వాళ్ళ క్యారెక్టర్సే కనిపించారు, అంత బాగా చేశారు. అట్లనే మా క్యాస్ట్ అండ్ క్రూ అంతా మా క్రూ మెంబర్స్ కూడా అంత ఫ్యామిలీలా అయ్యారు. వాళ్ళు కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఫర్ సపోర్టింగ్ మీ సో మచ్. అలాంటి ఫ్యామిలీ, అలాగే మీడియా మిత్రులందరం మీరు ఒక ఫ్యామిలీ, అది కూడా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. మా ఈవెంట్కి వచ్చి ఇంత బాగా కవర్ చేస్తుంది, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లానే సినిమాలు థియేటర్లో చూడాలండి. జనరల్గా ఏంటంటే మనం సినిమాలు సోఫాలో కూర్చొని లేకపోతే ఎక్కడ కూర్చొని సెల్ఫోన్ చూస్తాం, అనుభూతి బాగోదు కదా. ఒక అందరు తెలియని మనుషులతో వెళ్ళి ఒక ఫ్యామిలీలో అందరితో కూర్చొని సరదాగా నవ్వుకొని వాళ్ళతో ఏడ్చి చూసే అనుభూతి ఉంటుంది కదా. ఆ సినిమా లైఫ్ అనేది సినిమాలో చూడడం అనేది ప్రీమియం క్వాలిటీ మిస్ అవుతున్నామేమో అనిపిస్తుంది. సో ఐ ఆల్వేస్ ఆస్కింగ్ ఆల్ ద పీపుల్ టు వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ డోంట్ ఎంకరేజ్ ఎనీ పైరసీ. Hopefully